బ్లాక్ మ్యాజిక్, చేతబడి అలాంటివి నమ్మేవాళ్ళ కోసం, అంటే అలాంటివి గుడ్డిగా నమ్మేవాళ్ళ కోసం ఈ బ్లాక్ మ్యాజిక్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఈ 4G కాలంలో కూడా ఈ తంత్రాలు మంత్రాలు నమ్ముతున్నారు అంటే బ్లాక్ మ్యాజిక్ తన పవర్ని నిలబెట్టుకుంటోంది. సో ఈ ప్రాజెక్ట్లో మీరు చేయవలసింది ఏమిటి అంటే వీక్ మైండ్ ఉండే ప్రజల బలహీనతల్ని, భయాన్ని తమ బిజినెస్కి ఉపయోగించుకుంటున్నారు కొంతమంది. ఒక వ్యక్తి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఒకరి దగ్గరకు వెళితే అమావాస్య రాత్రిలో 3 రోడ్ల జంక్షన్లో ఒక గుడ్డును పగలగొట్టండి, దట్ సాల్వ్స్ యువర్ ప్రాబ్లం అంటారు. ఇలాగే ఇంకొకటి ప్రాబ్లంతో మరొకటి దగ్గరికి వెళితే ఆ పగలగొట్టిన గుడ్డును మీరు దాటారు అంటాడు. అదే ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయడం అంటాడు. అండ్ ది సెన్స్ ఈజ్ బియాండ్. పిల్లలు లేరు అంటే ఒక పిల్లని బలివ్వండి అంటాడు. మీ ఇంట్లో ఒక నిధి ఉంది, దాన్ని తీయాలి అంటే ఒక కన్నెపిల్ల గొంతు కొయ్యాలి అంటాడు. ఇటువంటి ఇన్సిడెంట్స్ మీరు పేపర్లో చాలా చూసే ఉంటారు. మనుషుల్లో ఉండే రాగద్వేషాల్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు, దాన్ని మీరు కనిపెట్టాలి. సో మీరు కనిపెట్టాల్సింది ఏమిటంటే నమ్మకమా, మూఢనమ్మకమా అని. సో అటువంటి విషయాల మీద చాలా కాలంగా రీసెర్చ్ చేసిన వాళ్ళ స్టడీ మెటీరియల్ నా దగ్గర ఉంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. విల్ ట్రై అవర్ బెస్ట్ సర్. రచిత, నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ సార్. యా, ఆల్ ద బెస్ట్. సో మీరు కనిపెట్టాల్సింది ఏమిటంటే నమ్మకమా, మూఢనమ్మకమా అని. సో అటువంటి విషయాల మీద చాలా కాలంగా రీసెర్చ్ చేసిన వాళ్ళ స్టడీ మెటీరియల్ నా దగ్గర ఉంది. సార్ టీ. సార్ ఆ ఏలేరి సర్వే ఫైల్ని సార్ చూసుకుంటారంట, మిమ్మల్ని హ్యాండిల్ చేయొద్దని చెప్పారు. నాకు జీతం ఇచ్చేది ఆయన లేక ప్రభుత్వమా? ప్రభుత్వం సార్. ఏ ఫైల్ చూడాలో ఏ ఫైల్ చూడకూడదో నాకు బాగా తెలుసు. ఈ సర్వే ఫైలు నేనే చూస్తున్నాను, నేనే సబ్మిట్ చేస్తాను. వెళ్ళి మీ సార్కు చెప్పు. ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఎంతమంది జైలుకి వెళ్తారో అప్పుడు తెలుస్తుంది. వెళ్ళే. అలాగే సార్. రాస్కే, ఆ టెండర్ కూడా సలహాలు ఇచ్చేవాడే. సార్ చెప్పిన కాన్సెప్ట్ మీద బాగా కాన్సంట్రేట్ చేయాలి. మీ ఇల్లు ఎక్కడ? ఎక్కడుంటే నీకేంటి? ఓహో, వచ్చి నీతో అమ్మ చెక్కలాడుకుందామని. సర్లే, ఆగిపెట్టేవో. ఎలా ఉంది ఒళ్ళు? తిమ్మిరిగా ఉంది డార్లింగ్. ఒంటి మీద పెట్రోల్ పోసుకో, అంటించేస్తా. ఓ, బాగానే మాట్లాడుతున్నావు. నీకు పొగరు కాస్తంత ఎక్కువే. చూడ్డానికి మీరిద్దరు సుమారుగానే ఉన్నా పర్వాలేదులే. మీ నెంబర్లు ఇవ్వండి, అప్పుడప్పుడు మీకు కాల్ చేస్తాను. మనందరం కలిసి మందు కొడదాం. ఎంత ధైర్యం ఉంటే వచ్చి నెంబర్ అడుగుతావు? ఎవరైనా కాపాడండి ప్లీజ్. లేవరా సంజు, కళ్ళు తెరిచి చూడు. సంజు, ఒక్క నిమిషం చూడమ్మా, నేను చూస్తాను. బాబు సంజు, అయ్యో భగవంతుడా, లేనన్నా. చాలా థ్యాంక్స్ బాబు. సంజు, నొప్పిగా ఉందా? బాగా తీసారా మీ ఫొటోస్, వీడియోగ్రఫీ అంతా? మీరు మనుషులా
ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఏమైందో అని చూడకుండా అంబులెన్స్ కి ఫోన్ చేయకుండా హాస్పిటల్ జాయిన్ చేసామని కాక ఒక్క చుక్క నీరివ్వకపోగా గాలి రావడానికి వీలు లేకుండా చుట్టూ చేరి ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. సిగ్గనేది లేదా మీకు? ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కూడా వీడియో తీస్తారు, ఎవరినైనా చంపేటప్పుడు కూడా వీడియో తీస్తారు. బయట ఎవరిది జారుతారో ఎదురు చూస్తూ వీడియో తీసి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. అందువల్ల ఏం జరుగుతుంది మీకు? రేపు మీ పిల్లవాడికి ఇలాగే అయితే హాస్పిటల్లో జాయిన్ చేయకుండా చుట్టూ చేరి ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారా? సోషల్ నెట్వర్క్ లో యాక్టివ్ గా ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కరూ కూడా సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఇలాంటి సమయాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్లు పెట్టడం మానేసి హెల్ప్ చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి చూడండి. అప్పుడు వాళ్ళ దృష్టిలో బెస్ట్ ఇన్ పీస్ ఇన్ ద వరల్డ్ అవుతారు. మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టూ చేరి ఫోటోలు వీడియోలు తీయడం మానేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపే ఏర్పాట్లు చేయండి. ఒక ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఈ రోజు మీరు నా ఫ్రెండ్ని కాపాడినందువల్ల మీరు కూడా నాకొక ఫ్రెండ్. థ్యాంక్ యూ. ధైర్యం తెచ్చుకో, ఏడవకు ప్లీజ్. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. హాయ్ మేడం గారింటో చాలా కోపంగా ఉంటున్నారే. అవును, తనెందుకు ఏడుస్తుంది? ఏంటి ప్రాబ్లం? నీలాంటి పోకిరిగాళ్ళు రోడ్డు మీద వెళ్లే ఆడపిల్లల్ని చెడు దృష్టితో చూడడం ఆపేంత వరకు మాలాంటి ఆడపిల్లలు రోడ్డు మీద ధైర్యంగా వెళ్ళడం ఎలా సాధ్యపడుతుంది? మా ప్రాబ్లం మేము చూసుకుంటానే గానీ నువ్వు ఇక బయలుదేరు. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అందరు మగాళ్ళు పోకిరి వాళ్ళు కాదు. ఆ పోకిరిల బెండు తీసే మగాడు కూడా ఉంటాడు. ఏంటి, నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేస్తావా? ఏమైందో చెప్పమ్మా. చున్నీ నీకు కావాలంటే ఈ నైట్ అంతా నాతో ఉండి పొద్దున్నే పట్టుకెళ్ళు డార్లింగ్. నాతో రా. ఎవడాడు? అదర్గలేరా? ముందు వెనక ఎవరూ లేని ఆడపిల్లలు నేర్పించే మీలాంటి పోరంబోకులకి నేను చెప్పేది వినండి. ఒక ఆడపిల్ల కన్నీరు పెడితే తనని రక్షించడానికి అన్ననో తమ్ముడో తండ్రో లవ్వరో వస్తారు. ఒకవేళ వాళ్ళెవ్వరూ రాకపోతే నాలాంటి ఓ గొప్ప ఫ్రెండ్ వస్తాడు.